మీట్ తినడం వల్ల వెయిట్ పెరుగుతున్నామా? యోగా చేసే వాళ్ళు నాన్ వెజ్ తినొచ్చా? ఎందుకు తినొద్దు, నేను ఎందుకు నా స్టూడెంట్స్కి నేను మన బాడీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఇక్కడ 50% డైజెషన్ అయిపోతే ఇంకో 50% నేను కింద చూసుకుంటా అంటే. ఎక్కువగా ఏంటంటే ఉమెన్స్ లో ఆ పీసీఓడి పీసీఓఎస్ అనేది ముదిరిపోతూ ఉంటే అది క్యాన్సర్ కి దారితీస్తుంది. దీనికి చాలా టైం పడుతుంది, కానీ ఇగ్నోర్ చేస్తే అక్కడ దాకా వెళ్తుంది. మీరు ఇగ్నోర్ చేయకుండా ఇక్కడే తెంపేశారు అనుకోండి అది. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మన లైఫ్ స్టైల్లో మన తినే ఫుడ్ దగ్గర నుంచి మనం స్లీప్ పడుకునే టైం వరకు చాలా చేంజెస్ అనేది నవేడేస్లో వస్తూనే ఉన్నాయి. సో దానివల్ల ఫీమేల్కి అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, థైరాయిడ్ కానీ గైనికల్ కానీ పీసీఓడి పీసీఓఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదే అబ్బాయిల్లో అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, హెయిర్ ఊడిపోవడము, స్లీప్లెస్ వల్ల స్ట్రెస్ లెవెల్స్ పెరగడము, సో ఆటోమేటిక్గా హైపర్ టెన్షన్, కోపం ఎక్కువగా రావడము, తర్వాత వాళ్ళు వెయిట్ పెరిగిపోవడం ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అంటే అది మెయిల్ ఆర్ ఫీమేల్ అనేది డిఫరెన్స్ లేకుండా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో దానివల్ల ఎక్కువగా అబ్బాయిల కన్నా అమ్మాయిల్లో కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తుంది. అంటే చూడండి, చాలా ఎర్లీ ఏజ్లోనే చిన్నపిల్లలు అయితే మెచ్యూర్ అయిపోవడం, లేదు అమ్మాయిలకి పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ అయితే డైరెక్ట్గా ఇంకా అసలు వాళ్ళకి మా లైఫ్ ఏమవుతోంది, క్యాన్సర్ అటాక్ అవుతుందా అన్న టెన్షన్స్ ఎక్కువగా రావడం, ఇలాంటి మెంటల్ టెన్షన్స్ అనేది చాలా ఎక్కువైపోతున్నాయి. సో వీటన్నిటికీ కూడా ఎలాంటి మెడిసిన్ లేకుండా, ఎలాంటి ప్రోటీన్ పౌడర్స్ కానీ, ఎలాంటి ఆయుర్వేదిక్, ఎలాంటి హెలోపతి ఇలాంటివి ఏవి యూజ్ చేయకుండా అన్నిటికీ చెక్ పెట్టేసి మనం చాలా హెల్దీగా, వెల్దీగా, చాలా హ్యాపీగా, ఎలాంటి స్ట్రెస్ లేకుండా మన లైఫ్ని మనం లీడ్ చేయాలి అంటే ఓన్లీ ఒక్కటే మెడిసిన్ అనమాట. సో మరి ఆ మెడిసిన్ ఎవరు ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాను. సో ఈరోజు నాతో పాటు సాహితీ రెడ్డి గారు ఉన్నారు. సో మన ఎంత యోగాలో ఎంత స్పెషల్ అనేది తెలుసు. సో వీటన్నిటికీ మరి ఎంత బాగా చెక్ పెట్టొచ్చు అనేది ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సాహితీ గారు. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? నేను కూడా చాలా బాగున్నాను. ఎప్పుడు మీరు వస్తారా, ఎప్పుడు ఈ డౌట్స్ అన్ని అడిగేద్దామా అనేది చాలా మైండ్ లో ఉన్నాయి నాకైతే. థ్యాంక్ యూ. ఇంట్రొడక్షన్ లో కూడా చాలా డౌట్స్ అడిగేశారు మీరు ఎక్కువ కదా. ఇవన్నీ కూడా మరి మా వాళ్ళ డౌట్స్ అండి, అందులో నేను కూడా ఉన్నాను 100%. సో ఇప్పుడు ఫస్ట్ నేనైతే యాంకర్ కాదు, నేను ముందు పేషెంట్ ని ఇప్పుడు మీకు. ఏం వర్డ్ వాడారు నిజంగానే, బికాస్ ఎందుకంటే ఆ లిస్ట్ లో నేను కూడా ఉన్నాను. ఎందుకంటే జస్ట్ ఇప్పుడే కెమెరాకి బిఫోర్ కెమెరా ఆఫ్టర్ అదే డిస్కషన్ నడుస్తుంటది, మాకు నడుస్తుంది చూసారా. సో యాజ్ ఎ పేషెంట్ గా నాకున్న డౌట్స్ ని ఈరోజు క్లారిఫై చేసుకోవడానికి ఈరోజు ముఖాముఖి. ఎక్సలెంట్ స్టేట్మెంట్. సో సాహితి గారు, అసలు చూడండి, అంటే లైక్ మీ దాంట్లోనే మీరే ట్రీట్ చేశారు. 9 years కి మెచ్యూర్ అవ్వడం ఏంటి, 10 years ఏజ్ లోనే పీసీఓడి ప్రాబ్లం రావడం ఏంటి, అండ్ ఇంత స్ట్రెస్ లెవెల్స్ ఏంటి, వెయిట్ పెరిగిపోవడం ఏంటి, థైరాయిడ్ ఏంటి, మళ్ళీ పీసీఓడి అని హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కూడా ఫైనల్ గా యోగా చేయండి అని డాక్టర్స్ చెప్పడం ఏంటి. సో అంత కన్ఫ్యూజన్ అండి. కన్ఫ్యూజన్ ఏం లేదు, అంతా ఇంటర్లింక్డ్. ఎప్పుడైనా సరే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ మన నేచర్లో. అదొక బ్యూటిఫుల్ థింగ్ అనమాట. ఏంటంటే మీరు అన్న డాక్టర్స్ కూడా యోగా చేయమని చెప్తున్నారు. చాలా మంది గైనకాలజిస్టులు వాళ్ళు జాయిన్ అవుతారు. హార్మోనల్ ఇష్యూస్ తో జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. పీసీఓఎస్ తో జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. డాక్టర్స్ కూడా యోగా చేయమంటున్నారు, చేయమని కంపల్సరీ చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, పక్కగా చేస్తున్నారు. మనం ఇంకెలాంటి మెడిసిన్ యూజ్ చేయక్కర్లేదు కదా యోగా చేస్తే. అలా ఉండదు. ఎట్లా ఉంటుంది అంటే సిచ్యువేషన్, ఇప్పుడు మెడిసిన్ యూజ్ చేయాల్సిన అవసరం రావద్దు అని ఎప్పుడైనా ఆశపడాలి, ఆలోచించుకోవాలి. లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటున్న రోజులు అవసరం రాదు. కానీ ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇప్పుడు థైరాయిడ్ ఉంది అనుకోండి, మీరు దానికి ఏదో ఒక మెడికేషన్ వాడుతున్నారు. థైరాయిడ్ ఉందా? చూసారు, మంచి గెస్ పెట్టేసాను. థైరాయిడ్ ఉంది ఇప్పుడు మీకు, మీరు మెడికేషన్ వాడుతున్నారు. దాని మీద డిపెండెన్స్ ఉంటాను నేను లైఫ్ లాంగ్, నేను ఇంత ఈ మెడిసిన్ వేసుకుంటాను అన్న ఆలోచన మంచిది కాదు. సరే నేను వేసుకుంటున్నాను, ఓకే పక్కన పెట్టండి. నేను 3 to 6 months నా బాడీ మీద శ్రద్ధ పెట్టుకుంటాను, నేను చేస్తాను, నేను తగ్గించుకుంటాను, లెవెల్స్ నార్మల్ రావాలి, అట్లా ఆలోచించాలి. మన దగ్గర 23 years నుంచి ఉన్న వాళ్ళు, స్వప్న గారు అని ఒక స్టూడెంట్ ఉన్నారు, ఎవ్రీ మంత్ జాయిన్ అవుతారు. 23 years నుంచి ఉన్నది తనకి థైరాయిడ్, ఇప్పుడు కంప్లీట్ నార్మల్ లెవెల్స్. 15 years నుంచి ఉన్నారు, 12 years, 8 years అట్లా థైరాయిడ్ ఉన్నారు, ఇప్పుడు కంప్లీట్ నార్మల్ లెవెల్స్ ఉన్నారు. చాలా మంది ఉన్నారు. వాళ్ళ డాక్టర్స్ కూడా నాకు పర్సనల్ మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, నేను వెరీ హ్యాపీ సాహితి, ఇట్లా మన పేషెంట్కి ఇలా థ్యాంక్ యూ ప్రియా గారికి, మీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ తగ్గిపోయాయి. వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో. అలా
వీళ్ళ పేషెంట్స్ దగ్గర డాక్టర్స్ వెళ్తారా, డాక్టర్స్ దగ్గరికి వెళ్తారా, ఆ ఆ. డాక్టర్స్ జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు తర్వాత. ఓకే. అది. సో ఎంత Yeah. ప్రాబ్లం అంటే నిజంగానే చాలా. 99% Hmm. హెల్త్ ఇష్యూస్ తో ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మరి ప్రతి ఒక్కరికి మంజుష గారు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మన అవును. ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, మీరు ఇప్పుడే చెప్పారు నాకు థైరాయిడ్ ఉంది, అయితే నాకు చిన్న ఈ ఇష్యూస్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరు నేను ఎక్కడ బయటకు వెళ్ళినా నాకు ఎవరో ఒకరు వచ్చి చెప్తారు, మ్యామ్ నాకు ఈ ప్రాబ్లం. మన స్టూడెంట్స్ చూస్తూనే ఉన్నాను కదా, ప్రతి ఒక్కరికి ఎవ్రీ అదర్ ఉమెన్ 3లో ఒకరికి పీసీఓఎస్ రావడం, ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తున్నాయి. టైప్ 2 డయాబెటీస్ అయినా, పీసీఓఎస్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, హెడ్ ఏక్స్, మైగ్రేన్స్, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఓవరీస్ సంబంధించిన ఇష్యూస్, యూరిన్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ అబ్బాయిలలో స్పమ్ కౌంట్ తక్కువ అయిపోవడాలు, ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావడాలు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, ఇవన్నిటితో జాయిన్ అవుతారు. ఇవన్నీ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్. అవును. ఈ ప్రాబ్లమ్స్ ని ఎట్లా సెట్ చేసుకోవచ్చు? లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ సెట్ అవుతాయి. లైఫ్ స్టైల్ అంటే ఏంటి? ఇప్పుడు యోగా అంటే అందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు నేను 1 hour యోగా చేస్తున్నాను, 15 నిమిషాలు యోగా, అదే యోగా కాదు. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఏం చేస్తున్నాం అన్ని యోగానే. నేను యోగా చేయను అని చెప్తున్నాను. మీరు సుఖాసనాలు కూర్చొని తింటున్నారు, అది యోగానే. వజ్రాసనాలు కూర్చున్నారు తిన్నాక, అది యోగానే. మీరు నార్మల్గా బాత్రూమ్ వెళ్తున్నారు, నార్మల్ వెళ్తున్నాం ఎప్పటిలాగా, మలాసనాలు కూర్చొని స్క్వాటింగ్ పొజిషన్, అది యోగానే. ఎవ్రీథింగ్ మనం చేసేదంతా యోగా కిందకే వస్తుంది. మీరు ఏ ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసినా యోగా అండ్ వాకింగ్ కి మించిన ఎక్సర్సైజ్ లేదు. సో మీరు వేరే ఏమైనా చేసినా ఇది కూడా ఇంక్లూడ్ ఉండాలి. అండ్ మన లైఫ్ లో మార్నింగ్ లేచినప్పుడు ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 15 minutes టైం కి తగ్గట్టు రోజు 1 hour ఇస్తే మంచిది. మన బాడీ కోసం మనం అట్లీస్ట్ 1 hour ఇవ్వాలి. 1 hour కుదరకపోతే ఇప్పుడు మీరు 4 రోజులు 1 hour ఇచ్చారు, ఇంకో 3 రోజులు హాఫ్ అన్ అవర్, ఈవెన్ 15 minutes, ఈవెన్ 20 minutes, 1 hour, మీకు ఎంత టైం ఉంటే అంత టైం కానీ చేయండి. యోగా అనేది ఇప్పుడు చాలా మంది మిస్టేక్ ఏంటంటే, నేను చేసిన రోజులు తక్కువ అవుతుంది మేడం, తర్వాత లావ్ అవుతుంది. ఏ ఎక్సర్సైజ్ అయినా మీరు చేసినన్ని రోజులను పెట్టుకోవద్దు. ఇంకా యోగా ఏంటంటే పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. ఈ మాట ఊరికే అంటాను, గుర్తుండిపోవాలి. మనం తినడం ఎలా తింటున్నాం, బాత్రూమ్స్ ఎలా వెళ్తున్నాం, సేమ్ యోగా కూడా ఒక పార్ట్ అంతే లైఫ్ లో. యోగా అనేది కంపల్సరీ. ఎంత యోగా చేసుకుంటే మనం అంత హెల్దీగా ఉంటాం. 100%. ఎందుకు అంటే మనం లోపల మనకి జస్ట్ ఫిజికల్ గా అవుటర్ స్ట్రక్చర్ బాగుండడానికి కాదు చేసేది, లోపల ఆర్గన్స్ బాగుండడానికి, Yes. లోపల నుంచి హెల్దీ ఉండడానికి. వెల్నెస్ వేరు, ఫిట్నెస్ వేరు. ఆఫ్ కోర్స్. అందరు ఎలా అంటే ఇప్పుడు ఓన్లీ బయటకి ఎలా కనిపిస్తున్నామో దాన్ని బట్టే హెల్త్ డిసైడ్ చేస్తున్నారు, అది కాదు. హెల్దీగా ఉండడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఎట్లా లావు ఉన్నారు అనుకోండి, లావు ఉన్నారు, ఆమెకు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటారు. బక్కగా ఉన్న వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదనుకుంటున్నారు, అది సిచ్యువేషన్ కానే కాదు. చాలా మందికి బక్కగా ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ 300-400 ఉన్న వాళ్ళని చాలా మంది వస్తారు. బక్కగా ఉండి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, లావు ఉండి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఉంటారు. చాలా వాళ్ళ బాడీ టైప్ ని బట్టి కూడా ఉంటుంది. ఒక్కొక్కళ్ళ బాడీ టైప్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఎంత తిన్నా నేను ఇంతే ఉంటాను, నా బాడీ టైపే అది. నేను ఇప్పుడు ఒక 1 week ఎక్కడికైనా వెళ్ళొచ్చాను అనుకోండి, 1 week ఏమి చేయను, తింటాను బయట 3 పూటలు 4 పూటలు, అయినా ఏమి కూడా ఒక 1 kg కూడా పెరగదు. నా హస్బెండ్ గాలి గట్టిగా వేసుకున్న 2 కిలోలు పెరుగుతాడు, అది ఆయన బాడీ టైప్. ఎవరి బాడీ టైప్స్ ని బట్టి వాళ్ళకు ఉంటుంది. హెల్దీగా ఉండడం ఇంపార్టెంట్. అలా ఇది పర్ఫెక్ట్. చూసారు, ఇప్పుడు మనం యోగా గురించి మాట్లాడుకుంటే చాలా వరకు ఒక 90% కమెంట్స్ ఏంటంటే, నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి, నేను యోగా చేయొచ్చా, నాకు నడుము నొప్పి ఉంది, యోగా చేయొచ్చా, నాకు స్పెయిన్ ప్రాబ్లం ఉంది, యోగా చేయొచ్చా, లేదు అంటే నేను చాలా వెయిట్ గా ఉన్నాను, నేను చేయలేకపోతున్నాను ఆసనాలు, ఏ రకంగా యోగా చేయొచ్చు అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అంటే మనకి ఎలాంటి బాడీ పెయిన్స్ ఉన్నా, మోకాలు నొప్పులు ఉన్నా, చేతి నొప్పులు ఉన్నా, భుజాల నొప్పులు ఉన్నా, నడుము నొప్పి ఉన్నా, యోగా చేయొచ్చా చేయకూడదా? యాక్చువల్ చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే అందరూ అడుగుతూనే ఉంటారు, మన వీడియోస్ కింద కూడా కామెంట్స్ లో ఊరికే వచ్చే క్వశ్చన్స్. చూడండి, ప్రతి ఒక్కరు యోగా చేయొచ్చు. నేను చెప్పినట్టు యోగా అంటే ఇప్పుడు అన్ని వస్తాయి, ఆసన, ప్రాణాయామ, మెడిటేషన్ అన్ని యోగా కిందకే వస్తాయి. అవును. సో ఇప్పుడు మీరు ఆసన చేయలేకపోతున్నారు, అన్ని ఆసనాస్ చేయలేరు. ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉంది లేదా నీ పెయిన్ ఉంది, మీరు అన్ని చేయలేరు. కానీ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఆసనాస్ హ్యాపీగా చేసుకోవచ్చు. ప్రాణాయామ హ్యాపీగా చేసుకోవచ్చు, మెడిటేషన్ హ్యాపీగా చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది. సేమ్ ఇది కూడా అంతే. మీకు నొప్పి ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్పైన్ ప్రాబ్లం, మీకే తెలుసు అది ఎట్లా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, నేను ఏం రాంగ్ చేస్తే వస్తుంది. ఇదే సేమ్ మళ్ళీ నేను టాబ్లెట్స్ మీదే డిపెండ్ అవుతానని పెట్టుకోకుండా ఫస్ట్ పోస్చర్ రాంగ్ జరుగుతుంది, వస్తుంది. స్ట్రెస్ ఎక్కువైంది, పెయిన్స్ ఎక్కువ అవుతాయి. ఏ పెయిన్ అయినా సరే, మీకు ఫస్ట్ ఇప్పుడు మోకాలు నొప్పి ఉంది, స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు, పెయిన్ చాలా ఎక్కువ అవుతుంది, మీరు 100 మెడిసిన్స్ తీసుకోండి, 100 ఆసనాలు చేయండి, స్ట్రెస్ ఎక్కువ పెట్టుకుంటే నొప్పులు ఎక్కువ అయిపోతాయి బాడీలో. ఇక్కడ ఎంత ఎక్కువ టైట్ ఉంటే బాడీ అంత టైట్ అవుతుంది. ఇది ఫ్రీగా ఉంటేనే బాడీ ఫ్రీగా ఉంటుంది. సో మీకు ఇప్పుడు టైట్ ఉంది, ఆబ్వియస్లీ మీకు నొప్పులు ఎక్కువ అవుతాయి. సో ఫస్ట్ ఏం చేయాలి, మీరు అది ఫ్లెక్స్ చేయాలి.
ఇది స్ట్రెస్ తగ్గించుకోవాలి, బాడీ కూడా స్ట్రెస్ రిలీఫ్ చేయాలి. సో మనం యోగా చేస్తున్నాం, ప్రాణాయామం చేస్తున్నాం, అదంతా రిలీఫ్ అవుతుంది. అండ్ బాడీ టైప్స్ని బట్టి కొంతమందికి పెయిన్ ఎట్లా అంటే మీరు ఏం చేయలేరు, ఓన్లీ కొన్ని ఆసనాలు చేయొచ్చు. అది నేను ఒక సపరేట్ వీడియో చేసి ఇచ్చాను, బ్యాక్ పెయిన్ అని, వాళ్ళు అదే చేసుకోరు. కొంతమందికి ఏంటంటే ఏం కాదు, సూర్య నమస్కారాలు చేసినా కూడా వాళ్ళకి అంత పెయిన్ఫుల్ ఉండదు, వాళ్ళు అది చేసుకోవచ్చు. మీ బాడీని బట్టి మీకు చేసే అప్పుడు పెయిన్ వస్తుందా లేదా అబ్జర్వ్ చేసుకోండి. చేస్తే బాగా అనిపిస్తుందా, చేయకపోతే అయితే ఆసన స్కిప్ చేసేసేయండి. కొన్ని స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఆసనాస్ చాలా మంచి, అవి చేసేసుకోవచ్చు. అలా మన బాడీ తత్వాన్ని బట్టి మనం చేసుకోవాలి. అండ్ పోస్చర్ వల్లనే వస్తున్నాయి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అంతా. పోస్చర్, కూర్చునే పద్ధతి. ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను, లేదా ఇప్పుడు వెనకాల కేసు కూర్చున్నాను, రోజంతా నేను ఫోన్ చూసేటప్పుడు ఇలా చూస్తున్నాము, టీవీలు చూసేటప్పుడు ఏడో ఇలా కూర్చుంటున్నాము, ఆఫీస్లలో ఈ మొత్తం ఎవ్రీథింగ్ ఏదైనా సరే అంత పాటించట్లేదు, అంత శ్రద్ధ పెట్టట్లేదు. అప్పుడు ఏమవుతుంది, పోస్చర్ ఇన్కరెక్షన్ అవుతుంది. ఫ్రోజన్ షోల్డర్లు, నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి. మరి దానికి తగ్గట్టు ఏం చేయరు, అది చాలా చాలా ఎక్కువ పెయిన్ అయిపోయి క్రానిక్ పెయిన్స్ వెళ్ళేదాకా కూడా తెచ్చుకుంటున్నారు. అలా చేయొద్దు. పెయిన్స్ వస్తున్నాయి, అర్థం చేసేసుకొని దానికి తగ్గట్టు మెదులుకోవాలి. చాలా మందికి ఏంటంటే నాన్ వెజ్, మీట్ తినడం వల్ల వెయిట్ పెరుగుతున్నామా, యోగా చేసే వాళ్ళు నాన్ వెజ్ తినొచ్చా, యోగా చేసే వాళ్ళు నాన్ వెజ్ తినకూడదు, ఓన్లీ ఎగ్స్ మాత్రమే తినాలి, మిల్క్ తీసుకోవాలి, అది ప్రోటీన్, సో మీట్ తినకూడదు అంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? అట్లా ఏం లేదు, ఫస్ట్ ఇది పక్కన పెట్టేసేయండి. యూజువల్లీ యోగా అంటే అహింస కింద వస్తుంది కాబట్టి నాన్ వెజ్ తీసుకోవద్దని చెప్తారు. కానీ ఇప్పుడు ఈ సంగతి పక్కన పెట్టేసేయండి, తినొచ్చా తినొద్దు పెట్టి ఎందుకు తినొద్దు, నేను నా స్టూడెంట్స్కి నేను అస్సలు అడ్వైస్ చేయను. నాన్ వెజ్ ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేమని అంటే ఒకప్పుడు గురించి మాట్లాడుతున్నారు. మనం ఇప్పుడు చేయాల్సిందంతా ఏం లేదు, ఒకప్పుడు ఎలా తిన్నామో అలా తిన్నాం, దాన్ని బెటర్ చేసుకుందాం. నేను మిమ్మల్ని మొత్తం మానేయమని చెప్పాను, 21 డేస్కి ఒకసారి తీసుకోమని చెప్తాను. లేకపోతే అడిక్షన్ ప్రాబ్లం, మీట్ అయినా సేమ్ షుగర్ లాగానే అడిక్షన్. అండ్ ఎందుకు ప్రాబ్లం వస్తుంది, ఒకప్పుడు మీరు చూడండి కోడిని పెంచుకున్నారు, ఇంట్లోనే పెంచుకున్నారు, 1 year పట్టేది. ఎవరైనా స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు 7 months to 1 year మధ్యలో పెరగడానికి ఫుల్ టైం. స్పెషల్ వచ్చినప్పుడు ఆ ఒక కోడి తీసుకొని 2 కోడిలు కట్ చేసుకొని ఇంట్లో మస్తు మంది ఉండేవాళ్ళు, అందరు కొంచెం వచ్చేది. ఇప్పటిలాగా అర్ధ కిలో తినట్లేదు రోజుకి. అండ్ ఇప్పుడు వచ్చే మీట్ ఎక్కడి నుంచి వస్తుంది ఒకసారి మీరే ఆలోచించండి. చికెన్ ఎక్కడి నుంచి వస్తుంది, బాయిలర్ ఎట్లా వస్తుంది, దాన్ని డెవలప్ అవ్వనివ్వము, దాన్ని తొందర డెవలప్ అవ్వాలని చూస్తున్నాం. 2 months లేదా 45 daysలో కూడా వచ్చేస్తుంది కోడి. మీరే చెప్పండి, 7 months ఎదగాల్సింది 2 monthsలో వస్తే హార్మోనల్ ప్రాబ్లమ్స్ రావా? దానికి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. దానికి వేసే ఫీడ్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు దానికి ఫీడ్ వేస్తాం కదా, అది ఆల్రెడీ ఫుల్ పెస్టిసైడ్స్ కెమికల్స్ వేసి పెంచిన ఫీడే. ఆ ఫీడ్ పెంచడానికి జరిగే ఫార్మింగ్ ఏదైతే ఉందో అది కూడా అసలు మంచిది కాదు, అది వేస్తున్నారు, అది తింటుంది. థర్డ్ వచ్చేసి ఇప్పుడు అన్నిటినీ ఒక దగ్గర పెట్టి పెంచుతున్నారు పౌల్ట్రీలో. దానికి ఒక రకమైన కెమికల్ రిలీజ్ అవుతుంది ఆ టెన్షన్ వల్ల. దీనివల్ల ఏమవుతుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ కోడికి. మనకు తెలియదు కదా దానికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకు నొప్పి వస్తేనే యోగాలు చేస్తున్నాము, భయపడుతున్నాము, హాస్పిటల్కి పరిగెడుతున్నాము, అది చేస్తున్నాయి. దానికి నొప్పి వస్తే ఎవరు చూసేది, దానికి ఆర్గన్స్ ఖరాబ్ అయింది ఎవరు చూసేది, మళ్ళీ లివర్ తింటాం మనము, చాలా హెల్దీ, అది మనకి ఐరన్ వస్తుంది, అది వస్తుంది, ప్రోటీన్ వస్తుంది, నాన్ వెజ్ తినే వస్తుంది. ప్రోటీన్ వస్తుందా, మరి మీకు ఇవన్నీ తింటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుందా, ఫ్యాట్ వస్తుందా, కొలెస్ట్రాల్ వస్తుందా, రకరకాల మెంటల్ ఇష్యూస్ వస్తున్నాయా? మరి ఎలా? మనం ఏది తింటే అదే మనం ఏది అరిగించుకుంటే అదే మన ఆలోచనలు. మరి ఇది అరగదు కదా సరిగ్గా. మరి ఇవన్నీ తింటే మనకి ఏది వస్తుంది మీరే చెప్పండి. ప్రోటీన్ వస్తుంది, ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రోటీన్ ఇంత వస్తే ప్రాబ్లమ్స్ ఇన్ని వస్తున్నాయి. ఎవరు పట్టించుకుంటారు ఇవన్నీ? అంటే చాలా వరకు ఈ లాజిక్ ని జనాలు మిస్ అవుతున్నారు. అది మనకి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఇంకొకరు ఉన్నారు, నేను వచ్చి తినకూడదు అని 10 reasons చెప్పాను, మీకు కన్విన్స్ అయినా ఇప్పుడు నా పక్కన ఇంకొకరు వచ్చి తినండి అని ఇంకో 10 reasons చెప్పారనుకోండి, మీకు ఇష్టం కాబట్టి తినాలి అని ఇటు సైడ్ చెప్పిన వాళ్ళదే నమ్ముతాం. మీకు అర్థమైందా? మనకి ఏది ఇష్టమో తెలియకుండా అటు సైడే వెళ్తాం మనం ఎప్పుడైనా. అంతే నాన్ వెజ్ కాన్సెప్ట్ కూడా అంతే. ఇప్పుడు WHO మన స్టేట్మెంట్ రిలీజ్ చేసింది ఏమని, ఎక్కువ నాన్ వెజ్ తింటే మనకి ఇప్పటివరకు తెలియని రోగాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది, తక్కువ చేయండి కన్జంప్షన్, ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్ అని. మరి ఎవరు వింటున్నారు? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ప్రోటీన్ పేరుతో నాన్ వెజ్ అడ్వైస్ చేస్తున్నారు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి? అంతేనా కదా? మరి ఎలా పిల్లలకు ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా ఉంటే? సేమ్ గుడ్లు కూడా అంతే కాన్సెప్ట్. మీకు ఆర్గానిక్ గుడ్లు దొరికితే మీరు తినండి, తెచ్చుకొని, నేను ఏమీ అనను. మంచి ప్రోటీన్ హోల్ ఫుడ్ నిజంగా ఒరిజినల్ అంత సూపర్. కానీ ఎక్కడ నుంచి వస్తున్నాయి? ఇప్పుడు మనం దగ్గర షాప్లో నుంచి తెచ్చుకుని అన్ని ఎగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అన్ని కోళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నాయి? ఇప్పటికిప్పుడు కూర్చున్న దగ్గర 1000 కోళ్ళను తీసుకురావచ్చు మనం. ఎక్కడి నుంచి, ఎంత ప్రొడక్షన్ ఎట్లా జరుగుతుంది? మనం ఆలోచించుకుంటే మనకు వస్తుంది ఐడియా. అండ్ చాలా మందికి డౌట్ ఏంటంటే, చాలా మందికి డౌట్ కాదు, మనం రెగ్యులర్ గా మనం ఇంట్లో చేసేది, తినేటప్పుడు ఖచ్చితంగా టీవీ చూస్తూ తింటాం.
బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆర్ డిన్నర్, స్నాక్స్. స్నాక్స్, వాట్ ఎవర్. లేదు అంటే ఫోన్ పక్కన పెట్టుకొని Either హ్యాబిట్ phone, ఏదైనా ఉన్నా అంటే లేదంటే టీవీ, అవును. లేదా ల్యాప్టాప్, అవును. లేదా ట్యాబ్. సో అది ఎంత వరకు కరెక్ట్ అంటారు మీ దృష్టిలో? అసలు 100% రాంగ్ అది. మీరు ఎప్పుడో ఒకసారి అనుకోకుండా అందరూ ఉన్నారు, మాట్లాడుకొని తింటున్నారు, టీవీలు చూసుకొని తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, అది వేరు. రోజు మనం ఎవ్రీ పూట తినేప్పుడు టీవీ చూసుకుంటూ లేకపోతే కాన్సన్ట్రేషన్ వేరే దగ్గర పెడితే అది మంచిది కాదు. ఎందుకంటే 2 reasons. మన బాడీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఇక్కడ 50% డైజెషన్ అయిపోతే ఇంకో 50% నేను కింద చూసుకుంటా అండి. డైజెషన్ అనేది మౌత్లో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ కాదు. సో ఫస్ట్ మన చూయింగ్ చాలా ఇంపార్టెంట్. ఎంత ఎక్కువ నమిలితే అంత తొందర డైజెషన్ అవుతుంది, మెటబాలిజం పెరుగుతుంది, వెయిట్ మెయింటెనెన్స్ అవుతుంది, డైజెషన్ బాగుంటే ఏ రోగాలు రావు. డైజెషన్ గట్ ఇష్యూస్ తోటే 95% ఆఫ్ ద ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడ నుంచే, ఈ చెట్టు నుంచి మొలిచినాయి అన్నీ. సో ఇప్పుడు మనం టీవీ చూసుకుంటూ తింటున్నాం, లేదా ఫోన్ కాన్సన్ట్రేషన్ అటెటో ఉంటుంది, మన పోస్చర్ ఇది ఎలానో ఉంటుంది. సో ఇదంతా రాంగ్ కదా. సుఖాసనాలు కూర్చొని తినమంటాను. ఎందుకు? సుఖాసనాలు కూర్చుంటే ఆల్రెడీ డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. మీరు ప్లేట్ ఇక్కడ పెట్టుకొని తింటున్నారు, కాన్సన్ట్రేషన్ అంతా ప్లేట్ మీద ఉంటుంది. ఎంత తింటున్నామో ఒక అవేర్నెస్ వస్తుంది. నేను ఓన్లీ 80% ఆఫ్ ద స్టమక్ తినమని చెప్తాను. ఎట్లా వస్తుంది? అవేర్నెస్ రావాలి. అంటే మీరు ఒక్కొక్క బుక్క ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, ఎంతసేపు నములుతున్నారు, ప్రతి దాని మీద అవేర్నెస్ వస్తుంది. డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. మీరు టీవీ చూసుకుంటూ తింటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా థ్రిల్లర్, ఏదైనా హారర్ చూస్తూ తింటున్నారు, ఏమవుతుంది? బ్రెయిన్ సపరేట్ జ్యూసెస్ రిలీజ్ చేయాలి. బ్రెయిన్ సపరేట్గా అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి, దీని గురించి ఆలోచించాలి, దీని గురించి ఆలోచించాలి, ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోతుంది. మీకు అర్థమవుతుందా? అస్సలే మంచిది కాదు అది. ఇంకా మీరు అది చూసుకుంటూ తినడం, మళ్ళీ మనకి ఒక ఆలోచన ఉంటుంది, అటెటో వెళ్ళిపోతాం, నమ్మలం మీద దృష్టి ఉండదు, అప్పుడు రాంగ్ జరుగుతుంది. అందుకని డైజెషన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ నుంచి వస్తూనే ఉంటాయి ఇంకా ప్రాబ్లమ్స్. అలా సో మనం తినే ఫుడ్ ని ప్రాపర్ గా తినాలి అంటే ఇవేవి లేకుండా తినాలి, ప్రశాంతంగా. ఎస్. ముద్రాస్ చాలా మందికి తెలియదు, అందులో నేను కూడా ఒకటి. మీరు ఇప్పటిదాకా తెలీదు అంటే ముద్రాస్, నేను అదే సర్ప్రైజ్ అవుతుండే. సాయి గారు ముద్రాస్ అంటే ఏంటి అంటే, ముద్రాస్ అనే పేరు మనం విన్నాం, ముద్రాస్ చేస్తే బాగుంటుందని వింటూ ఉంటాం, కానీ అసలు రియల్ గా వస్తే ముద్రాస్ ఏంటి? ముద్రాస్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు యోగా ఇన్ హ్యాండ్స్ అనొచ్చు, చేతులు. 5 ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్, పంచభూతాలు అంటారా, ఎయిర్, వాటర్, ఎర్త్, స్పేస్, ఫైర్. ఈ 5 ఎలిమెంట్స్ 5 ఫింగర్స్ తోటి రిప్రజెంటేషన్. ముద్రాస్ అంటే ఏంటంటే సీల్ లేదా లాక్ ఆఫ్ ప్రాణ. మనకి ఆయుర్వేద ఇంకా యోగా సోల్ సిస్టర్స్. రెండిటి కాన్సెప్ట్ ప్రాణ మీదనే నడుస్తుంటుంది. ప్రాణ అంటే ఏంటి? మనం పుట్టినప్పటి నుంచి ద మూమెంట్ వి బార్న్ చనిపోయేదాకా ఉన్న ఓన్లీ కామన్ థింగ్ లైఫ్ ఫోర్స్, ప్రాణ, బ్రెత్. ఆ ప్రాణ అనేది ఫ్లో అనేది కరెక్ట్గా ఉండాలి. సో ఈచ్ ఫింగర్ రిప్రజెంటేషన్, ఈచ్ ఎలిమెంట్. ఆ కరెంట్ అనేది ఒక్కొక్క ఫింగర్ నుంచి ఆ ప్రాణ అనేది బాడీ పార్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది. అదే సేమ్ ఎలిమెంట్కి కనెక్ట్ అయి ఉంటుంది. 5 ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ ఏంటంటే సూర్యుని రిప్రజెంటేషన్, సోలార్ ఎనర్జీ. లెఫ్ట్ హ్యాండ్ లూనార్, చంద్రుని రిప్రజెంటేషన్ అనమాట. ఈడనాడి, పింగళనాడి అంటారు. ఇప్పుడు మనం రెండు పెట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞానముద్ర, చిన్ముద్ర అంటారు. ఇలా పెట్టి నేను కూర్చున్నాను, మెడిటేషన్ పోస్చర్, ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది. మనం మార్నింగ్స్, ఇప్పుడు మార్నింగ్ అంతా సన్ ఉంటుందా నైట్ దాకా, సో మార్నింగ్ అంతా ఇలా పెడతాం. ఎందుకు? సన్ నుంచి ఎనర్జీ రావడానికి. నైట్ ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి, ఇట్లా పెడతాం. ఎందుకు? జ్ఞానముద్ర కిందికి. ఎందుకు? మూన్ ఎనర్జీ, లూనార్ ఎనర్జీ రావడానికి. ఈ సీల్ అన్నమాట, మనం వేసే బంధం మనకి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచే కనెక్ట్ అయి ఉంటుంది మన బాడీలో. రెండిటి పెడితే లెఫ్ట్ టు రైట్ కి బ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఆ ప్రాణ అనేది ఇంక్రీజ్, డిక్రీజ్, ఎక్కడ ఏదికి ఇంక్రీజ్ కావాలి, ఎక్కడ డిక్రీజ్ కావాలి, అది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అందుకనే మీకు ప్రతి ప్రాబ్లమ్, హెడ్ ఏక్స్ కి ముద్రాస్ ఉంటాయి, అది మీకు అది కనెక్షన్ వస్తుంది, చూసారా? అది ఇప్పుడు ప్రతిదీ కిస్ 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 కిస్. ఇప్పుడు నమస్కారం పెడుతున్నాం, ఇది నమస్కారం ముద్ర. ఇప్పుడు మీరు నాకు కనిపించారు, ఫస్ట్ నమస్తే అని చెప్తాను. ప్రతి వీడియోలో ఇంట్రొడక్షన్ నమస్తే. ఎందుకు? ఎక్కడ పెడతాం? హార్ట్ చక్ర, హార్ట్ కి. మన గ్రాటిట్యూడ్ ఫస్ట్, మన రెస్పెక్ట్, మన కంపాషన్ పెరుగుతుంది. మనం 5 ఎలిమెంట్స్ బ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. ప్రతి ఎలిమెంట్ యొక్క బ్యాలెన్స్ వస్తుంది మనకి. సో ఎంత మంచిది. అందుకే మార్నింగ్ ఇమీడియట్లీ లేవగానే ఇలా రబ్ చేసి ఐస్ మీద పెట్టుకొని ఇలా ఫుల్ ఫేస్ మసాజ్ చేసుకోవాలి 2 times. ఎందుకు? ఎనర్జెటిక్ అనిపిస్తుంది. ఫస్ట్ పాయింట్ ఎనర్జెటిక్ అనిపిస్తుంది. ఫేషియల్ మజిల్స్, ఐ మజిల్స్ రిలాక్స్ అవుతాయి, గ్లో వస్తుంది.
డే అంతా కూడా యాక్టివ్ స్టార్ట్ అనమాట డేకి. ఎందుకు 5 ఎలిమెంట్స్ మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీరు విన్నారు లేదు నాకు తెలీదు, పెద్దవాళ్ళతో నేను బాగా మాట్లాడుతాను, నా ఫ్రెండ్స్ ఎప్పుడు ఎక్కిరిస్తూ ఉంటారు, నీకు మేమొద్దు, ఎవరైనా ఎల్డర్ గ్యాంగ్ ఉంటే అక్కడ వెళ్ళి కూర్చోపోను. నేను వాళ్ళ దగ్గర కూర్చుని ఏం తినేవాళ్ళు వాళ్ళకి గుర్తుండదు కదా, నేను నొక్కి అడుగుతూ ఉంటాను. మా అమ్మమ్మ లేదు అదే చెప్తారు, అరిచేతుల్ని చూసి అరికాళ్ళని చూసి ఎట్లా అంటే వాళ్ళు చెప్పేవాళ్ళంట. ఇదే మీనింగ్ అనమాట. ఆ మాట ఎందుకు వచ్చింది ఇక్కడ నుంచి అన్నమాట. చేతులు, ఆ ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఇంటర్లింక్డ్. అందుకే ముద్రాస్ అంత బాగా పనిచేస్తాయి. ముద్రాస్ ప్రతి దానికి ఒక ముద్ర ఉంటుంది. నేనేం చెప్తానంటే, మీరు ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉంది, మీకు నీ పెయిన్, బ్యాక్ పెయిన్, ఏదో ఒక రకమైన జాయింట్ పెయిన్ ఉంది, మనకేం కావాలి, స్ట్రెస్ తక్కువ అవ్వాలి, ఆ పెయిన్ తక్కువ అవ్వాలి, ఇన్ఫ్లమేషన్ రావాలి, ఇట్లాంటి అన్ని మెటబాలిజం పెరగాలి. వాయుముద్ర, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ముద్ర. ఇప్పుడు ఇది వాయుముద్ర మీరు పెట్టుకొని కూర్చోవాలి. ఏ ముద్ర అయినా పని చేయాలి అంటే అట్లీస్ట్ 5 minutes to 15 minutes టైంలో చేసుకోవాలి. అది 41 days కంటిన్యూస్ చేస్తేనే మనకు రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు డైజెషన్కి చాలా ముద్రాస్ ఉన్నాయి. నేను నా లైఫ్ స్టైల్ అంతా వెరీ వెరీ రాంగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను నైట్ 1 o'clock 2 o'clock పడుకొని మార్నింగ్ 10 o'clock లేస్తున్నాను, ఆఫీస్తో మేల్కుంటున్నాను, ఫుల్ స్ట్రెస్ పెట్టుకుంటున్నాను. నేను ఇంత కూర్చుంటే నాకు చేంజ్ రాదని నేను చెప్పను, చేంజ్ వస్తుంది, కానీ సరిపోదు. లైఫ్ స్టైల్ అంతా బ్యాలెన్స్ చేయండి, యోగా చేయండి, అంటే ఆసన, ప్రాణాయామ, మెడిటేషన్, ముద్రాస్ అన్నీ చేయండి. ఇదేదో పెద్ద కష్టం కూడా కాదు. ఇప్పుడు మనం ఇద్దరం కూర్చున్నాం, మీరు ఇలా పెట్టుకున్నారా, ఇది కూడా ఒక ముద్ర. సీలింగ్ ఎందుకు పెట్టుకుంటున్నారు, తెలియకుండానే పెట్టుకుంటున్నామా. ఇప్పుడు చాలా ఇంటర్వ్యూస్లలో ఇలాన్ మస్క్ది, రజనీకాంత్ గారిది ఇవన్నీ చూపిస్తున్నారు, ఇలా పెట్టుకొని కూర్చుంటాం. హాకిని ముద్ర, ఫోకస్ పెరుగుతుంది. మీకు తెలియకుండానే మీరు ఇలా వెళ్ళిపోతారా, ఎందుకు, ఫోకస్ పెరుగుతుంది. ఇది చాలా పవర్ఫుల్ ముద్ర, హాకిని ముద్ర. ప్రతి అమ్మాయి చేయాల్సిన ముద్రలో ఒకటి యోని ముద్ర. ఇది కిందికి ఇలా పెట్టి సుఖాసనాలు కూర్చొని ఎప్పుడైనా సరే స్పైన్ స్ట్రైట్ పెట్టుకోవాలి. ఏ ముద్ర అయినా 100% వర్క్ అవ్వాలి. ఇలా చేస్తే ఇది ఓం రిప్రజెంటేషన్. యోని అంటే ఓం. తల్లి కడుపులో ఉన్నప్పుడు మనం ఎంత ప్రశాంతంగా ఉన్నామో అలాంటి కామ్నెస్ రావడానికి, ఫీమేల్ ఎనర్జీని డామినేట్ చేయడానికి, ఫీమేల్ ఎనర్జీని పెంచడానికి. అబ్బాయిలకి లింగ ముద్ర, లెఫ్ట్ తమ్ ఒక్కటి పెట్టండి బయటకి, ఇది లింగ ముద్ర. ఇది అబ్బాయిలకి మేల్ ఎనర్జీని డామినేట్ చేసి ఇట్లాంటి స్పమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, ప్లస్ మళ్ళీ మెటబాలిజం పెరగడానికి, వెయిట్ కూడా బ్యాలెన్స్ అవ్వడానికి, అన్నిటికీ. కానీ ఇప్పుడు నేను ఓన్లీ ఇదే చేస్తాను, మిగతా చేయను ఉంటే మాత్రం కుదరదు. అన్నీ ఇంక్లూడ్ చేసుకోండి, బ్యాలెన్స్ చేయండి. ఇప్పుడు కొంతమంది అంటుంటారు, అట్లా తింటే మాకు టేస్ట్ ఉంది, మాకు టేస్ట్ ఇంపార్టెంట్. అట్లా అంటే టేస్ట్ ఉండదని ఎవరు చెప్పారు? మన గడ్డిలో అవి తినమని చెప్పట్లే, అన్నీ తినమని చెప్తున్నాను. ఇంట్లోనే వండుకొని మీకు తగ్గట్టుగా టేస్ట్ చేసుకోండి. ఈ రోజు తినాలి అని చూడకండి, రోజు అన్నీ ఇంక్లూడ్ చేసుకోండి. ఎప్పుడో ఒకసారి బయట. ఇంకొక 40 ఏళ్ళు వచ్చింది, మీరు 40 ఏళ్ళ వరకు వెళ్ళినా ఏ ప్రాబ్లమ్స్ రాకుండా వెళ్ళగలగాలి. రోజు ఇన్ని మెడిసిన్స్ వేసుకోవాల్సిన అవసరం రావద్దు, అది ఇంపార్టెంట్. ఇవన్నీ సింపుల్, ఏం పెద్ద కష్టం ఉండదు, చేస్తున్నారు, మీకు లైఫ్ చాలా స్మూత్ వెళ్ళిపోతుంది. అలా కావాలి మనకి, అది అంతే. అలా సో ఈ విధంగా మన లైఫ్ స్టైల్ చేస్తే బాగుంటుంది అంటే. సో మరి ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తున్నారు కదా? అయ్యో కంపల్సరీ, ఎవ్రీ మంత్ మనకి చాలా స్టూడెంట్స్ ఉంటారండి. ఇప్పుడు నిన్న ఫెస్టివల్ కదా, ఇంకా నాకు ఎవ్రీ ఫెస్టివల్కి అండ్ మీరు నమ్ముతారు చాలా కాన్సెప్ట్స్, బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్. యోగా, ఇప్పుడు మనం బాగుండి మన వల్ల బాగుంటుంది, అన్ని బ్లెస్సింగ్స్ వస్తాయని బాగా నమ్ముతానని చెప్తాను. ఏదో ఒక చిన్న విషయంలో నేను బాధపడుతున్నాను అనుకోండి, ఎప్పుడన్నా మీకు తెలుసు ఏదో ఒక రకంగా ఏదో ఒక విషయంలో చీర్ చేయడానికి నాకు ఏదో ఒక నేచర్ సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా విషయం ఏదైనా కొనుక్కోవడానికి నేను టెన్షన్ అవుతున్నాను, నాకు ఏదో ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది, అవన్నీ వస్తాయి. ఎందుకు? ద బ్రెత్ వి కంట్రోలింగ్, కామ్నెస్ క్రియేట్ అవ్వడము, అరౌండ్ సరౌండింగ్స్లో చేంజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకే మనం కోపంలో ఉన్నప్పుడు మనకు ఒకలాగా వస్తుంది బ్రెత్, బాధలో ఉన్నప్పుడు ఒకలాగా. ఇప్పుడు ఎట్లా ఉంటుంది కోపం, ఇట్లా ఉంటుంది. హ్యాపీగా ఉన్నప్పుడు ఎంత స్మూత్ అనిపిస్తుంది, స్మైల్ చేయగానే డిఫరెన్స్ వస్తుంది. సో ఒక్కొక్క ఎమోషన్కి ఒక్కొక్క రకమైన బ్రెత్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం జెలస్ ఫీల్ అవుతున్నాం, అప్పుడో రకమైన బ్రెత్ ఉంటుంది. ఫుల్ ఇట్లా ఏమంటారు, ఇంకేదైనా బాగా బ్యాడ్ ఫీలింగ్, బ్యాడ్ ఎమోషన్స్ ఫీల్ అవుతున్నాం, దానికి ఒక రకమైన బ్రెత్. సో ఎవ్రీ నెగిటివ్ ఎమోషన్ అయినా పాజిటివ్ ఎమోషన్ అయినా దానికి ఒక రకమైన బ్రెత్ వస్తుంది. సో మనం ఆ బ్రెత్ని కంట్రోల్ చేసుకోగలిగితే బాడీ సరిగ్గా ఉంటుంది, మైండ్ బ్యాలెన్స్ ఉంటుంది, హెల్త్ బ్యాలెన్స్ ఉంటుంది. నేను ఇది కంట్రోల్ చేసుకోకుండా నేను ఇంతే అన్ని స్ట్రెస్ తీసుకుని, అందరి మీద కోపం ఉంది, నాకు ఏది ఇరిటేషన్ ఉంది, నేను ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా ఇది చేంజ్ చేయాలి అనుకున్నప్పుడే చేంజ్ జరుగుతుంది. సో బ్రెత్లో కంట్రోల్ రావాలి. సో యోగా అనేది వెయిట్ లాస్ కోసం చేసేది కాదు, వెయిట్ కోసం కానీ కాదు. వెయిట్ లాస్ అనేది బై ప్రోడక్ట్, అందులో ఒక బ్యూటిఫుల్ లాభం అంతే.
దానికి వందల లాభాలు మనకి ఎన్నో ఉంటాయి. మీరు ఇప్పుడు నన్ను ఇలా వదిలేశారు అనుకోండి, స్టూడియోలో అందరూ లైట్స్ ఆఫ్ చేసుకొని పోవాలి, కానీ నేను ఇక్కడే కూర్చుంటాను. అంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్. నేను నా స్టూడెంట్స్ చెప్తున్నా, అందరూ సడన్గా సమ్హౌ ఎవ్రీవన్ నాకు ఈ చేంజెస్ వచ్చాయి, నాకు ఆ చేంజెస్ వచ్చాయి, నాకు ఇది జరిగింది, నాకు ఇది జరిగింది. 1 yearలో తనకి 2 times మెన్సెస్ వచ్చేటివి. మన ఆపరేషన్ దాకా ఆపరేషన్ వెళ్దామన్నాక ఇంకా తను ఎన్నో రోజులు టాబ్లెట్స్ వాడిన క్లాసెస్ జాయిన్ 3 months రెగ్యులర్ కంటిన్యూస్ పీరియడ్స్, ఆపరేషన్ అవసరం లేదన్నారు. ఇప్పుడు ఎవ్రీథింగ్ నార్మల్ కంప్లీట్. అన్ని ఇలాంటి మెసేజెస్. Super. ఎవ్రీథింగ్ 8 kgs తగ్గాను, నా ప్రాబ్లమ్స్ తగ్గిపోయాయి, ఇన్ఫర్టిలిటీ తోటి 10 లక్షలు ఖర్చు పెట్టాను, అన్ని తగ్గల, ఇప్పుడు తగ్గిపోయిందని. మొత్తం ఇవే మెసేజెస్. నాకు అది ఫెస్టివల్, నాకు అదే ఎక్కువ ఫెస్టివల్, నాకు అదే So ఎక్కువ beauty, సంతోషం. happiness. హ్యాపీనెస్ అంటే అది వేరు, అది చాలా బ్యూటీ ఉంటుంది. ఇంకా వాళ్ళ మెసేజెస్, వాళ్ళ ప్రేమ ఒకటి. ఇప్పుడు మీరు టెన్షన్తో నా దగ్గర వచ్చారు, థైరాయిడ్ తోటి లేదు ఇంకెప్పుడు, అది తగ్గినప్పుడు ఆబ్వియస్లీ మీకు ఎంత సంతోషం ఓ ఉంటుంది. మై గాడ్, Exactly. మళ్ళీ రీలైఫ్. అంటే చాలా బ్యూటిఫుల్. చాలా స్టూడెంట్స్ చెప్తాను, మార్నింగ్ లేసాక మిమ్మల్ని తలుచుకుంటాను, పడుకునే ముందు మిమ్మల్ని తలుచుకుంటాను. అంతకంటే ఎక్కువ నిజంగానే. బికాజ్ beauty ఏముంటది? ఎక్కువగా ఏంటంటే ఉమెన్స్ లో ఆ పీసీఓఎస్ అనేది ముదిరిపోతూ ఉంటే అది క్యాన్సర్ కి దారితీస్తుంది. చాలా మందికి అవేర్నెస్ లేక తెలియట్లేదు. పీసీఓడి అనే కాదు, మనిషి దగ్గర ఏమవుతుంది తెలుసా, ఏ ప్రాబ్లం అయినా, ఇప్పుడు ఒక చిన్న పెయిన్ స్టార్ట్ అయింది మీకు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూర్చుంటున్నారు ఊరికే, మీకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది, ఇగ్నోర్ చేస్తున్నారు, చాలా ఎక్కువ అవుతుంది, చాలా ఆపరేషన్ దాకా పోదామన్నారు. క్రానిక్ ఇల్నెస్. క్రానిక్ అంటే ఏంటి, మళ్ళీ హార్ట్ ఎలిమెంట్స్కి సంబంధించి, హార్ట్కి సంబంధించి హార్ట్ స్ట్రోక్స్ కూడా వస్తున్నాయి. అంటే ఏదైనా దీనికి చాలా టైం పడుతుంది, కానీ ఇగ్నోర్ చేస్తే అక్కడ దాకా వెళ్తుంది. మీరు ఇగ్నోర్ చేయకుండా ఇక్కడే తెంపేశారు అనుకోండి, అది ఏమి ఉండదు. మంచి ఫ్రెష్ మొక్క, ఫ్రెష్ హ్యాపీ లైఫ్. అట్లా అది మనకి కావాలి. ఇప్పుడు అదే జరగట్లా. అది సెట్ అయితే అన్నీ సెట్ అవుతాయి. నా స్టూడెంట్స్ ఎప్పుడు నేను వచ్చినప్పుడు మేబీ ఫస్ట్ డౌట్ఫుల్గా వచ్చినా తర్వాత వాళ్ళ ఆనందానికి అది ఉండదు. అవును, అట్లా అవును. అది చాలా బాగా అనిపిస్తుంది. మనకి చాలా మారుతాయి కొన్ని. ఇప్పుడు నేను చెప్పినా మీకు అది అర్థం అవ్వదు, అంటే దీనికి ఏం సంబంధం అనిపిస్తూ ఉంటాయి, కానీ తెలియకుండానే చాలా డిఫరెన్స్ వస్తుంది. బ్యూటిఫుల్ అనిపిస్తుంది. మనం చాంటింగ్ చేస్తుంది, మంత్ర చాంటింగ్ ఇట్లా పెట్టుకొని కాన్సన్ట్రేషన్, ఓం మంత్ర చాంటింగ్ చేసేటప్పుడు మొత్తం చుట్టూ, ఇప్పుడు నేను ఇక్కడ ఓం చాంటింగ్ తీసాను అనుకోండి, ఇప్పుడు మీకు చుట్టూ ఒక వైబ్రేషన్ వస్తుంది, కంప్లీట్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోతుంది. అలా ఎవ్రీథింగ్ వి డూ దానికి ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. చాలా గొప్ప ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. ఒక్కసారి అది ఓం చెప్పరా? ఓం ఎట్లా అంటే, మీరు స్పైన్ స్ట్రైట్ పెట్టుకోండి. ఇప్పుడు మనం జ్ఞాన ముద్ర, చిన్ ముద్ర నేర్చుకున్నాం కదా, ఇప్పుడు చిన్ ముద్ర తీసుకోండి. మార్నింగ్స్ టైం ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టుకోండి. సుఖాసనాలు కూర్చుంటాం రెగ్యులర్ టైంలో. నోజ్ నుంచి ఇన్హలేషన్ తీసుకొని ఆ ఓ అని చాంటింగ్. ఇప్పుడు చూడండి, ఒక వైబ్రేషన్ రిలీజ్ అయింది. Yes. ఆ వైబ్రేషన్ ఏదైతే ఉందో, అది ప్రాణ ఏదైతే ఉందో, టాప్ ఆఫ్ ద హెడ్ నుంచి టిప్ ఆఫ్ ది టో వరకు ఆ ప్రాణ అనేది ఫ్లో అవుతా వస్తుంది. 72,000 నాడీస్ ఉంటాయి. అది ఫ్లో అవుతా వస్తున్న కొద్దీ చక్రాస్ బ్యాలెన్స్ అవ్వడం. మీరు ఇప్పుడు ఇక్కడ సహస్రార చక్ర ఉంటుంది, ద వన్ ఇన్ అవర్ హెడ్. ఇక్కడ మీరు ఓం మంత్రం 21 times మంచి చాంట్ చేశాను, ఇక్కడ పెట్టుకుని నేను వైబ్రేషన్స్ తెలుస్తూ ఉంటుంది మీకు. సో మనం వద్దన్న హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. గడ్డి మీద నడవండి, మట్టి మీద నడవండి, సూపర్ ఎక్సర్సైజ్. వాకింగ్ తీసుకోండి డైలీ. వాకింగ్ యోగాకి మించిన ఎక్సర్సైజ్ నా దృష్టిలో అయితే లేదు. వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. సో నాకైతే ఒక రోజు కంప్లీట్ గా మీ డే ఎలా స్టార్ట్ అవుతుందో, మీ డే ఎలా ఎండ్ అవుతుందో చూడాలని ఉంది సాహితి గారు. స్టూడెంట్స్ కూడా ఊరికి ఆడతారు నన్ను, ఏం చేయాలో వీడియో పెట్టుకొని తిరగాలో, ఫోన్ పెట్టుకొని అనిపిస్తాను. ఏం చేస్తానంటే మార్నింగ్ 5:30కి లేస్తాను, 9:30, 10 o'clock పడుకుంటాను. నా బాబుని తీసుకొని, నాకు బాబు ఉన్నాడు అధిరత్ వాని పేరు, పడుకోబెడతాను. సో మార్నింగ్ 5:30కి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ థింగ్ కంపల్సరీ మంత్రం చదువుతాను, హ్యాపీ థ్యాంక్ యూ చెప్పుకుంటాను, వెళ్తాను. వెళ్ళి మన ఆయిల్ పుల్లింగ్ బ్రష్ చేసేసుకొని రిలాక్స్ అయిపోయి, ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం మార్నింగ్ లేవగానే ఐస్ తెరిచి ఇలా బుగ్గలాగా చేసి వాటర్ స్ప్లాష్ చేసుకోవాలి. దీనివల్ల ఐ మజిల్స్ రిలాక్స్, సేమ్ ఫేషియల్ మజిల్స్ రిలాక్స్, డార్క్ సర్కిల్స్ కూడా రాకుండా ఉంటాయి. సేమ్ మళ్ళీ మొత్తం ఒకసారి ఫేస్ వాష్ చేసుకొని జస్ట్ ర్యాండమ్ వాటర్ తోటి తీసేసుకొని వెళ్ళిపోతాను. కాసేపు బయట నిల్చుంటాడు. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది కర్టెన్స్ ఓపెన్. యోగా రూమ్ వెళ్ళిపోతాను. యోగా రూమ్లో నుంచి బయట బాల్కనీలోకి వెళ్ళి కాసేపు అక్కడ కూర్చొని
తర్వాత క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. క్లాస్ చెప్పాక మంత్ర, నాకు ఇప్పుడు ప్రజెంట్లో ఏది కావాలనిపిస్తుంది అదే మంత్ర చాంటింగ్ చాలా ఇష్టం నాకు. సో మంత్ర చాంటింగ్ ఒక 5 minutes చేస్తాను. అదిరా తప్పటికే డోర్ బాదుతూ ఉంటాడు. తీసుకుని వెళ్ళి వాడి స్కూల్ 9 o'clock ఆ హడావిడి. వెళ్ళిపోయాక మొలకలు అనుములు ఏది ఉంటే అది పెట్టుకుంటాను. నైట్ నానేసుకొని ఉంటాను కదా, అవి తింటాను. 12 o'clockకి లంచ్. యవలతో చేసిన చపాతీలు చాలా మంచి, గోధుమలతో కాదు యవలు. గోధుమలు కూడా మళ్ళీ బాగా అదే కరప్టెడ్ అయిపోతుంది. యవలు దొరికితే దీనికంటే కొంచెం పెద్దగా ఉంటాయి, సేమ్ టేస్ట్ చపాతీలానే ఉంటుంది కానీ చాలా మంచిది. ఊర్లలో అంటారు ఏంటంటే ఉక్కలాగా అవుతుంది బాడీ తింటే. అదొక చపాతీ తింటాను, అన్నం తింటాను. నాకు అన్నం అంటే చాలా ఇష్టం, సో అది తింటాను నేను డెఫినెట్లీ. తర్వాత ఏం తినను ఇంకా. ఈవినింగ్ ఒక చిన్న స్నాక్ తీసుకుంటాను, అదేంటారు మన ఏదైనా ఒక ఫ్రూట్, నట్స్ అండ్ సీడ్స్, లడ్డు చేసుకుని అది. నైట్ డిన్నర్ కూడా లైట్ పెట్టుకుంటాను. కిచిడియా, సూపా, వెజిటేబుల్ సూప్, రాగి సూపా, లేకపోతే జొన్నల ఉప్మా, ఇంకేదైనా ఉప్మా, జొన్న గట్క, అట్లా ఏదో ఒకటి, అంతే అయిపోయింది. సింపుల్ 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 ఫుడ్. ఎక్కువ వెజిటేబుల్స్ ఉండేలా చూస్తాను అంతే. 9:30కి స్లీప్. 9:30 10 o'clockకి స్లీప్. ఆ మధ్యలో గ్యాప్లో చదువుకుంటాను, స్టూడెంట్స్ డౌట్స్ ఉంటాయి, ఇంకా అదే ఉంటుంది. ఇప్పుడు ఆయుర్వేదంలో డిగ్రీ చేస్తున్నాను, సో దాని మీద అన్నీ ఇంక ఇదే ఉంటుంది, మొత్తం ఇదే ఉంటుంది. నా ఆలోచన అంతా దీని మీద పెడతాను. వేరేది అది ఏది రాదు అంత. ఏదైనా అనుకోకుండా డిస్టర్బ్ అయినా చెప్తున్నాను, ఏదో ఒక రకంగా చియర్ అవుతూనే ఉంటుంది. అది బ్యూటీ. యోగా చేస్తుంటే ఇవన్నీ ఓన్లీ మనం అవసరం లేని ఆలోచనలు పక్కన పెట్టేసి మన మీద మనం దృష్టి పెట్టుకుంటే బ్యూటిఫుల్ అయిపోతుంది. ఎవ్రీథింగ్ సడన్ గా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఎక్సలెంట్. సీరియస్లీ ఇప్పుడు తెలుస్తుంటే హ్యాపీ అనిపించట్లేదా? చాలా ఆఫ్ కోర్స్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. తెలియకుండానే అలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది అంతే. ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నాం ప్రతి విషయానికి, ఎంత తింటున్నాం ఏంటి అన్నిటికీ స్మూత్ గా చేసేసుకోవచ్చు, ఈజీగా నార్మల్ రొటీన్ క్రియేట్ చేసేసుకోవచ్చు. మనకి జాబ్ ఉంటే జాబ్ని బట్టి, మీకు ఎట్లా ఉంటే అట్లా, హౌస్ మీరు ఇంట్లో ఉంటే ఇంట్లో దాన్ని బట్టి, ఎట్లా ఉంటే అట్లా దాన్ని బట్టి క్రియేట్ చేసుకోవాలి. పీస్ అండ్ కూల్ ప్లెజెంట్ ఉండాలి. ఉండకపోతేనే ఎక్కువ నాన్ సెన్స్. ఒకప్పుడు నాకు ఎన్ని హెడ్ ఏక్స్ ఉండే. 3 years 4 years బ్యాక్ నేను ఇట్లా స్టూడియోకి వచ్చాను, నాకు హెడ్ ఏక్ వస్తుంది 100%. బయటకు వెళ్ళానా హెడ్ ఏక్. చెప్పాను చాలా ఎవ్రీ టైం యూరిన్ ఇన్ఫెక్షన్, అవి ఇవి చిన్న చిన్న ఇష్యూస్, స్ట్రెంత్ అస్సలే లేకపోవడం, నిద్ర లేకపోతే నేను ఇంక ఉండలేను, అట్లా ఉండేది. ఎవ్రీథింగ్ కంప్లీట్లీ గాన్. ఆ డిఫరెన్స్ అని అందరూ చూడాలి అని నాకు ఆ ఫీలింగ్ బాగా క్రియేట్ అయిపోయింది. అందుకే ఊరికి అన్నీ చెప్తూ ఉంటాను, డైజెషన్ చూసుకోండి, హెల్త్ చూసుకోండి, స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి, అది ఇంపార్టెంట్ లైఫ్లో. రోజు ప్రాబ్లంతో ఉంటే అది బాగా అనిపించదు. ఆ ప్రాబ్లం వెళ్ళిపోయి నార్మల్ లైఫ్ ఉంటే బాగుంటుంది. కొంతమంది అసలు నార్మల్ ఎలా ఉంటుందో మర్చిపోయారు. నిజమే. అవునా? నార్మల్ ఎలా ఉంటుందో మర్చిపోతున్నారు. పెయిన్ ఉంది, అసలు పెయిన్లెస్ బాడీ ఎట్లా ఉంటుందో గుర్తులేదు, ప్రాబ్లం లేని బాడీ ఎట్లా ఉంటుందో గుర్తులేదు. అది గుర్తు చేయాలని నా ఫీలింగ్. సూపర్. నిజంగా సాహితి గారు, అంటే మీ మాటలు సగం మోటివేషన్, రిమైనింగ్ అంతా కూడా మీ యోగా సగం హెల్తీనెస్. సో రెండు మిక్స్ చేస్తే ఇంకా ప్యూర్ హెల్త్, అంటే పెయిన్లెస్ బాడీని మనం తెచ్చుకోవచ్చు. 100%. ఎక్సలెంట్. సో మీ క్లాస్ టైమింగ్స్ చెప్తారా ఒక్కసారి? నా క్లాస్ 3 batches ఉంటాయి. అందరికి డౌట్ ఫోన్ చేసి అడుగుతున్నాను, అంటే సాహితి మేడమే చెప్తారా లేకపోతే మేము జాయిన్ అవ్వం? 100% నేనే చెప్తాను, ఎవ్రీథింగ్ నేనే చూసుకుంటాను. 3 batchలే పెడతాను నేను, ఎందుకంటే నేనే చెప్తాను కాబట్టి. ఒకటి మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ 2 ఉంటాయి. నేనే ప్లాన్ చేస్తాను. ఇంక ఇది చెప్పినట్టు రోజు చెప్తానే ఉంటాను. వాళ్ళకి ఏది ఇంపార్టెంట్ ఏది కావాలో ఇంకా చెప్తానే ఉంటాను. వాళ్ళు నన్ను డౌట్స్ అడుగుతారు. ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్. ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్. ఆఫ్లైన్ పెడతామని అప్పటి నుంచి అనుకుంటున్నాం, కుదరట్లా. సీరియస్లీ ఆల్రెడీ చూసారు కదా సాహితి గారు మాటలు మనకి ఇంత బూస్టింగ్ అనిపిస్తే, మనం క్లాసెస్లోకి వెళ్తే మనం నిజంగానే పెయిన్లెస్ బాడీని చాలా అతి తొందరలో చూసుకోవచ్చు. సో మనం హెల్దీగా వెల్దీగా ఉండాలి. స్టూడెంట్ అంటారు ఈ మాట ఫస్ట్ డే జాయిన్ అయిన. వేరే స్టూడెంట్స్ అందరూ ఉంటారా? వేరే స్టూడెంట్స్ అందరు, సాహితి గారు మీ వల్ల నాకు థైరాయిడ్ తగ్గిపోయింది, మీలో పీసీఓడి తగ్గిపోయింది, నాకు డయాబెటీస్ తగ్గిపోయింది, నాకు కొలెస్ట్రాల్ తగ్గిపోయింది, ఇలా చెప్తూ ఉంటారా? ఇంకా కొత్త స్టూడెంట్స్ అందరూ అప్పటిదాకా ఇలా ఉంటారు, ఓకే నాకు కూడా తగ్గిపోయినట్టు అనిపిస్తుంది సాహితి గారు అంటారు. తగ్గిపోతుంది. కాన్సన్ట్రేషన్ పెరగదు, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయరు చాలా మంది. అదే ప్రాబ్లం. మెయింటైన్ చేసిన ప్రతి ఒక్కరికి ఇప్పటిదాకా తగ్గకుండా ఎవరు లేరు. కన్సిస్టెన్సీ చేయకపోతే మాత్రం నేను అది ఎవ్వరు ఏం చేయలేరు. ఒరిజినల్ యోగా కనిపెట్టిన వాళ్ళందరూ రెడీగా ఉన్నారు, 100% చేస్తారు, చేయాలి, చూస్తారు కదా. నన్ను ట్యాగ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లో నన్ను ట్యాగ్ చేయండి, యూట్యూబ్ లో అయినా చేస్తే నాకు పంపించండి, చూస్తాను. మీరు కూడా
చక్కగా క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మార్నింగ్ బ్యాచ్ అండ్ ఈవినింగ్ 2 బ్యాచెస్. ఎవ్వరు చెప్పరు, వేరే ట్రైనర్స్ ఎవరు లేరు. ఓన్లీ సాహితీ గారు మాత్రమే ట్రైన్ చేస్తారు, సాహితీ గారు మాత్రమే క్లాసెస్ చెప్తారు. కాబట్టి సో అలాంటి డౌట్స్ ఏవి పెట్టుకోకుండా మీ బాడీలో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లం చెప్పండి, క్లాస్కి రండి, మీ హెల్త్ని చాలా హెల్దీగా, చాలా వెల్దీగా చేసుకోండి, చాలా ప్లెజెంట్గా ఉండండి, పెయిన్లెస్ బాడీగా రెడీ చేసేసుకోండి. సో డోంట్ మిస్ ఇట్. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ మాత్రం కాల్ చేయడం అస్సలు మర్చిపోకండి. కానీ సాహితీ గారు, సారీ మాత్రం నాకు చాలా నచ్చింది తెలుసా. ఇది నా కజిన్ అలేఖ్య అని, తను ద్యుతి డిజైనర్స్, తన ఇన్స్టాగ్రామ్ పేజ్ చాలా బాగుంటుంది తన దగ్గర కలెక్షన్. యాక్చువల్లీ ఇన్స్టా పేజ్ ఏంటి? ద్యుతి డిజైనర్స్ అనుకుంటాను. దూతి డిజైనర్స్. చాలా బాగుంటుంది. నేను కూడా approach అవుతాను. నాకు ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, నాకేమైనా డ్రెస్సెస్ ఇస్తారేమో అడగొచ్చు కదా. మెసేజ్ చేద్దాం, మెసేజ్ చేయాలి మరి. చేద్దాం, ఈ రోజు చేసేద్దాం, ఈ రోజు చేసేద్దాం. 100% కానీ సారీ thank you. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ. పాపం తనే స్పాన్సర్ ఇప్పుడు అన్ని మనకి. ఓ కానీ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. బ్లౌజ్ ఏంటి మీద? నా టీ షర్ట్ వేసుకున్నాను నేను. ఇది ఏం బ్లౌజ్ సెట్ అవ్వట్లేదు, టీ షర్ట్ వేసుకొని వచ్చాను నేను. టీ షర్ట్ బ్లౌజ్ ఇది చూసారా, కానీ అసలు ఎంత పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిందో కదా. పర్ఫెక్ట్ గా. అయితే మీరు ఎప్పుడు జాయిన్ అవుతున్నారు మన క్లాసెస్ లో? మరి ఇంకేంటి, ఫస్ట్ కి జాయిన్ అయిపోతా. ఇప్పుడు అందరు చూస్తున్నారు, జాయిన్ అవ్వకపోతే స్క్రీన్ షాట్ పెడతాను యూట్యూబ్ లో, ఆన్లైన్ లో ఇన్స్టాగ్రామ్ లో. నేను కూడా మార్నింగ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటోస్ లాంచ్ అవుతుంది సూన్. ఎస్, వెరీ సూన్. ఐ జస్ట్ వాంట్ యువర్ హెల్త్ టు బి నార్మల్ అంతే. థైరాయిడ్ ఉందని అది నార్మల్ చేయాలి 3 to 6 months అంతే. పక్కా ఫిక్స్ రెడీ. గీతాంజలి గారు జాయిన్ అయ్యారు, మంచిగా చేశారు చాలా రోజులు. మీరే నెక్స్ట్ నేనే 100% తగ్గేదేలే. సూపర్. థ్యాంక్ యూ సాహితీ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.